తెలియజేస్తూ వాక్య పరిచయలకు వెళ్దాం, ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియుల తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ రాత్రికాలం జరుగుతున్న ఈ కూడికను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి వారిని దీవించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ఆశీర్వదకరంగా కార్యం జరిగించండి. ఏ మాటలు ఈరోజు మేము వినాలని మీరు నిర్ణయించారు తండ్రి, ఆ మాటలు నేర్చుకునే మనసు మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామమున మరొకసారి అందరూ ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని సంగతి గురించిన విషయాలు కొన్ని మాట్లాడుతూ చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలను అన్నాడు. ఇక్కడ ఇది ఆ నోవహుతో దేవుడు చేసుకున్న నిబంధన గురించి మాట్లాడుతూ, అప్పటికి భూమి మీద మరి బలాత్కారంతో నిండి ఉన్నప్పుడు దేవుడు మరొక సృష్టిని చేయటానికి మళ్ళా దేవుడు నోవహుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులో ఆయనతో నిబంధన ఒకటి స్థిరపరచుకుని, ఆ నిబంధనలో ఆయనకి ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే, నోవహుకి నీ కుమారులు నీ భార్య నీ కోడళ్ళు వాడలో ప్రవేశించారు. అంటే ఇప్పుడు వాడలోకి ప్రవేశం అనేది దేవుడు నోవహుకి ఇచ్చిన నిబంధన. ఆ నిబంధన ద్వారా నోవహు కుటుంబానికి ఆ భాగ్యం దక్కింది. అసలు అక్కడ ఉన్న కాలంలో దేవుడు భూమి మీద ఉన్న మనుషులు చూస్తే కేవలం నోవహు ఒక్కడే నీతిపరుడుగా కనపడ్డాడు. కేవలం నోవహు ఒక్కడే నీతిపరుడుగా కనపడ్డాడు అని మనకు అక్కడ కనపడుతుంది. 9వ వచనం, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే నోవహు యొక్క ప్రత్యేకతను బట్టి ఆ భాగ్యాన్ని తన కుటుంబానికి ఇచ్చాడు దేవుడు. ఎక్కడికి? వాడలోకి ప్రవేశం. అంటే నోవహువే దేవుడికి నచ్చుతారు. ఆ నోవహుని బట్టి ఆ వాడలో ప్రవేశించటం వల్ల, వాడలో వారు చేర్చబడటం వల్ల జల ప్రళయం నుండి వారు ఏమయ్యారు అంటే రక్షించబడ్డారు అని మనకి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం, అది కూడా మనం చదివేసి ముందుకు వెళ్దాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. ఎవరినే? నోవహుని. ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఎలా ఉన్నావంట? నీతిమంతుడిగా ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన కనుక నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించండి అని చెప్పాడు. అంటే నోవహుని బట్టి తన ఇంటి వారికి ఏమిచ్చాడు? వాడలోకి ప్రవేశించే భాగ్యాన్ని ఇచ్చాడు అనమాట. అసలు ఆ 8 మందిలో ఈ ఒక్కడే నీతిమంతుడు. ఎవరు? నోవహు. అంటే ఇతను బట్టి ఆ కుటుంబానికి ఏం కలిగిందయ్యా అంటే వాడలోకి ప్రవేశించి జలప్రళయం నుండి రక్షణ పొందటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 30వ అధ్యాయంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయంలో 384 పేజీ తీద్దాం. తీసారా? ఈ 30వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు ఇలా చదువుతాం. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక. ఒకసారి, మీ పితరుల వలె మీరు ఎలా ఉండకూడదు? అవిధేయులుగా ఉండకూడదు. అంటే పితరులు ఎలా నడిచారని అర్థమవుతుంది.
అవిధేయులుగా నడిచారట. కానీ ఇప్పుడు మీరు ఎలా నడవాలని చెప్తున్నాడో విధేయులుగా నడాలి. ఏమండి? అవిధేయులుగా కాక అదనమాట. అంటే అవిధేయులు దేవునికి లోబడేవారు కారు. ఓకేనా? అందుకని అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి, అది గొప్ప మాట. అది గొప్ప మాట. ఏది? ఎవరో దేవుడంట ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములోకి ప్రవేశించి, అంటే ఆ భాగ్యం ఎవరికి ఇచ్చాడు? విధేయులైన వారికి ఇస్తున్న భాగ్యం అదనమాట. అంటే ఇప్పుడు ఆయన మందిరం ఆయన ఏం చేశాడంట? శాశ్వతంగా పరిశుద్ధపరిచాడంట. వాడలోకి ప్రవేశించే వారికి రక్షణ అవుతుంది. మరలా కొంతకాలానికి వాడ నుంచి మళ్ళా బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో ప్రవేశం అనే భాగ్యం వీళ్ళకి ఇస్తున్నాడు, ఈ ప్రజలకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆ భాగ్యం ఎలాగొచ్చింది అంటే విధేయత కలిగితేనే అక్కడికి వెళ్తాం. అవిధేయులైతే అందులోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఆ మాట ఒకటి ఉంది. ఏది? ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆ మందిరములోకి ప్రవేశించి, ఈ మాట చూడాలి. ఎందుకు మందిరంలోకి ప్రవేశించాలో ఇక్కడ చెప్పాడు అనమాట. మీ దేవుడైన మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించటి. అంటే ఆయన మందిరంలో ఉంటే పరిశుద్ధుడిగా ఉంటాడు. పరిశుద్ధుడిగా ఉన్నాడంటే దేన్ని తప్పించుకుంటాడు? ఆయన కోపాన్ని తప్పించుకుంటాడు. ఆయన కోపం ఎందుకు వస్తుంది? నరుడు దుర్నీతితో ఏం చేస్తున్నాడు? బ్రతుకుతున్నాడు. లోకంతో ఉంటే దుర్నీతి. అందుకు దుర్నీతి వల్ల సత్యానికి ఏం కలుగుతుంది? ఆటంకం కలుగుతుంది. అంటే దైవం దగ్గర రాలేకపోతున్నాడు. అందుకని దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి వస్తుందని రోమపత్రికలో చెప్తాడన్నమాట. దుర్నీతిలో బ్రతికేవాడు, లోకంలో బ్రతికేవాడి మీద దేవుని కోపం పరలోకం నుండి వస్తుంది అని మాట చెప్పాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఎక్కడ ఇంటి వీడికి భద్రత ఉంది? ఆయన పరిశుద్ధ మందిరంలోకి చేర్చబడితే కానీ ఆ పరిశుద్ధత వీడు పొందుకునే అవకాశం లేదు. ఇప్పుడు మందిరంలో ఉన్నవాడు దేని తప్పించుకున్నాడు? ఉగ్రత. వాడలో ఉన్నవాడు దేని తప్పించుకున్నాడు? ఆయన కోపమే. జలప్రళయం కూడా ఏంటి? ఆయన కోపమే. అంటే వాడలోకి ప్రవేశించిన వాడేమో దేవుని కోపాన్ని తప్పించుకున్నాడు అన్నాడు నోవాహు, విధేయుడయ్యాడు గనక. ఓకేనా? ఎక్కడ దేవుని యొక్క మందిరములో ఎవరైతే చేర్చబడుతున్నారో, ప్రవేశించబడుతున్నారో వారు కూడా ఈ దేవుని యొక్క ఉగ్రత నుండి ఏమవుతున్నారు? దేవుని యొక్క ఉగ్రత నుండి ఏమవుతున్నారు? అక్కడ చదవండి, మళ్ళీ చదవండి మాట. ఒకసారి 8వ వచనం. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు. అంతే. అంటే ఇప్పుడు ఆయన సన్నిధులు ఉంటే ఆయన సేవిస్తాం. ఆయన సన్నిధులు లేకపోతే ఏం చేస్తాం? లోకంతో స్నేహం చేస్తాం. రెండే. ఒకటి లోకము, రెండు దేవుడు. అంతే కదా? ఒకటి లోకము, రెండు దేవుడు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి జలప్రళయం. జలప్రళయం ఎందుకు వచ్చింది? అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, లోకంతో బ్రతికారు కనుక దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఇప్పుడు నోవాహు ఏమయ్యాడు? దేవునికి ఏమయ్యాడు? నిందారహితుడిగా జీవించాడు. అందుకని దేవుడు నోవాహుని బట్టి తన కుటుంబానికి ఏమిచ్చాడు? వాడలోకి ప్రవేశం ఇచ్చాడు. వాడలో ప్రవేశం దక్కింది కనుక రక్షించబడ్డారు. దేవుని ఉగ్రత నుండి వారు ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఇక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చూస్తే పరిశుద్ధ మందిరంలోకి ప్రవేశిస్తే దేవుణ్ణి ఏం చేస్తాం? మనం మందిరంలో ప్రవేశిస్తే దేవుణ్ణి సేవిస్తాం. ఇప్పుడు దేవుని మందిరానికి ఎందుకు వచ్చామని మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటంటే దేవుని సేవించడానికి. అమ్మా ఇంకొక మాట, లోకముతో స్నేహము అంటే మనం ఎక్కువ కాలం గడిపే దేనితోటి? లోకంతో గడిపితే దైవానికి దూరం అవుతున్నాం, లోకానికి దగ్గర అవుతున్నాం, దేవుని ఉగ్రతకు లోనవుతున్నాం. ఇది మర్చిపోదు సుమా. దైవానికి దూరం అవుతున్నాం అంటే దేవుని కోపానికి దగ్గర అవుతున్నాం. దేవుని యొక్క కోపానికి
దగ్గర అవుతున్నాం. చాలామంది ఏమనుకుంటారు, ఆయనకి తెలీదా అని అనకంటే, ఆయనకి తెలీదా అంటే ఆయనకి తెలుసు. ఏది దూరం ఉంటే ఆయనకి ఏం వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ, కోపం ఉంటుంది. అందుకే ఆయన సన్నిధిలోకి ప్రవేశించి ఆయన సేవిస్తే ఆయన ఉగ్రత నుండి మనం ఏమవుతున్నాం. ఇప్పుడు 9వ వచనం చదవండి. 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను, అంటే ఎంతవరకు ఇచ్చాడు చూసారా, కుటుంబాలు తరాలు, చెర తీసుకుని పోయిన వారికి, అంటే ఎవరో శత్రువులు వచ్చి ఏం చేశారు, చెరలో తీసుకుపోయారు. అవసరమైతే దేవుడు వారికి కూడా ఏం పుట్టిస్తాడో, కనికరం పుట్టిస్తాడు. మాట వినలేదు కనుక వారికి కఠినపరిచాడు, వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. మరల వాళ్ళని తిరిగి పంపాలంటే వాళ్ళకి ఏం చెయ్యాలి, కనికరం ఇవ్వాలి. అది ఎక్కడ జరుగుతుంది, ఆయన సన్నిధికి వచ్చి మనం ముందు ఆయన మాట విని మనం ఆయన సేవిస్తే అప్పుడు ఆయన కోపం. ఇప్పుడు ఇంకో మాట, మనం దూరం అవుతున్నామంటే ఇందాక చెప్పాను కోపం అని. మరి ఆయన దగ్గర రావాలంటే ఆతలోడు మనల్ని ఆటంకపరిచేవాడు కూడా ఏమి ఇవ్వాలి, ఆయన కనికరం పుట్టించాలి. అంటే కనికరం పుట్టించి కూడా ఆయన, కఠినపరిచి కూడా ఆయన. అమ్మా కిందకు వచ్చారు. వారు ఈ దేశములకు తిరిగి వచ్చేదరు, మీ దేవుడని యెహోవా కరుణ కటాక్షము గలవాడు. అసలు దేవునికున్న మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే అదే, ఏది, కరుణ. మరి అలాంటప్పుడు మహోగ్రత ఎందుకు ఆయనకి, మరి దీనికి వ్యతిరేకమైందే కదా, ఏది, అదనమాట. దాని అర్థం ఏంటంటే ఆ ఉగ్రత లేకపోతే మళ్ళా కూడా మనం ఆయన దగ్గరికి రాము. ఆ ఉగ్రత లేకపోతే మరలా ఆయన దగ్గరికి వచ్చే అవకాశం మనకే లేదు. అంటే అప్పుడు ఆ కోపం కూడా మన మేలు కోసమే, ఆయన కోపం కూడా మన మేలు కోసమే. ఇప్పుడు బిడ్డలతో పొరపాటు చేస్తుంటే తండ్రి ఎందుకు కోపడతాడు, బిడ్డల మేలు కోసమా కీడు కోసమా, అది ఆ కోపంతో అయినా బిడ్డ ఏం చేస్తుంది, తప్పు సరి చేసుకుని మళ్ళా మాట వింటుందని ఆశ. అలాగే దేవుడు కూడా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన ఏమవుతాడు, దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు, లేదా మీరు చేసింది వింటాడు, లేదా మీరు అడిగింది ఇస్తాడు. దాని అర్థం అంటే మనం ఆయన వైపు తిరగల తప్ప మనం లోక వైపు తిరిగితే లోకం ఇవ్వదా అంటే ఇస్తుంది, లోక వైపు తిరిగితే రాదా అంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే అపవాది చెప్పిన మాటలు అయ్యాయి. ఏమని, నాకు ఒక నమస్కారం చెయ్యి, తర్వాత ఏం చేస్తానన్నాడు, ఇవన్నీ చేస్తానన్నాడు. అంటే మరి అక్కడ ఇస్తా లేదా చెప్పాలి, అక్కడ ఇస్తా లేదా, ఇస్తున్నాడు. ఓకేనా. 118వ కీర్తన, 118వ కీర్తన 20 వచనం. చూడండి, ఇది యెహోవా గుమ్మము, అదనమాట. నీతిమంతులు దీనిలోనికి, అంతే, అందరికి అవకాశం లేదు. అది దేవుని సన్నిధికి రావడానికి అందరికీ అవకాశం లేదు, అదనమాట. ఇప్పుడు వాడలోకి ఎవరిని వెళ్ళమన్నాడు, దేవుడు ఎవరినైతే వెళ్ళమన్నాడో వాళ్ళే రక్షించబడ్డారు. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే అక్కడ ఆ మాట చెప్పాడు, ఏమిటి, ఎవరు వస్తారంటే ఆయన గుమ్మంలోకి, అది ఎందుకంటే ఆయన నీతిపరుడు గనక, ఆయన నీతిపరుడు గనక ఆ నీతిమంతులు అక్కడికి రావాలి. దాని అర్థం అది. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులు ఉండడానికి ఆయన పిలిచాడు. 100వ కీర్తన, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం. ఈ మాట చూడాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాడు. ఇందాకేం చదువుకున్నాం, ఇది నీతిమంతులు, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో, అంటే ఆ దేవుని కృప ద్వారా ఏంటంటే నీతిమంతులకి ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నీతిమంతులుగా ప్రవేశించినప్పుడు మనం ఇంకో మాట ఉంది అక్కడ, అదనమాట. ఎందుకంటే ఆ భాగ్యం లేదు కదా అందరికీ. అందుకని కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి రావాలి మొదటది. దాని అర్థం ఏంటంటే, ఒకటి, అసలు వారమంతా లోకంలో బ్రతకం, మరల దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఆయన మనకి ఏం చేసినట్టు, మేలు చేశాడు. మేలు చేసిన దానికి మనం ఏం చెల్లించాలి, ఇప్పుడు ఆ గుమ్మంలోకి, అంటే మన గుమ్మం అయితే లోపలికి వస్తాం కదా, అసలు ఇంకో మాట, ఇంటి గుమ్మంలోంచి మనం ఏం చేసుకుంటూ రావాలో తెలుసండి, ఆయన చేసిన దానికి కృతజ్ఞతగా రావాలి. ఆయన చేసిన దానికి కృతజ్ఞతగా మనం
రావాలి. అర్థమైంది మీకు? కృతజ్ఞతగా రావాలి. ఇంకో మాట చెప్పాడు అక్కడ, ఏది? అర్పణ అనే మాట వాడాడు. అర్పణ అన్నాడు. కృతజ్ఞత, అర్పణ. దాన్ని మీకు తెలుసు కనుక దాన్ని విడిచిపెడుతున్నాను. తర్వాత మాట చదవండి. అది కీర్తనలు పాడుచు, అంటే దీన్ని బట్టి ఏంటి చెప్పండి? అంటే మన ఇంటికాడ వచ్చినప్పుడు మనం ఎలా రావాలి? అది మన మైండ్ అంతా ముందు దైవం మీద స్మరించుకుంటూ రావాలి. అప్పుడు లోకం మనతో రాదు. ఓకేనా? ఇప్పుడు కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆలయంలోనికి రన్నాను. ఇంకొక మాట అంటే మనం బయట పాడుకుని లోపలికి రావాలంట. అదే కదా అన్నాడు. ఇంకా లోపల పాడిన పాటలకి అర్థమైంది మీకు? ఇప్పుడు బయట నుంచి మనం ఆయన మందిరానికి వచ్చినప్పుడు పాటలు పాడుకుంటూ రమ్మన్నాడు ఆయన, అంటే స్మరించుకుంటూ రమ్మన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పాటలు పాడినప్పుడు కూడా అందరూ ఏం చేయాలి? మరి ఇది ఇంకా విలువైంది కదా. అది ఒకలే పాడుకుని వచ్చాం, ఇప్పుడు అందరితో కలిసి కూడా ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఓకే, కీర్తనలు పాడుతున్నాం. అది ఇంకా మనకు ఆశీర్వాదం. ఓకేనా? రైట్. కీర్తన గ్రంథం, యెషయా గ్రంథం 26 అధ్యాయం. యెషయా గ్రంథం 26 అధ్యాయం. రెండో వచనం చదువు. సత్యమును ఆచరించు, నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు. అండర్లైన్ చేయండి. ఒకసారి చదువుదాం, మళ్ళీ దీన్ని వివరిస్తాను, మళ్ళీ వస్తాను నేను ఇక్కడికి. సత్యమును ఆచరించు, నీతి గల జనమును ప్రవేశించినట్లు ఏం చెయ్యాలంట? ద్వారాలు తీయాలి అన్నాడు ఆయన. ఓకే, దాన్ని అట్లా ఉంచేద్దాం. మళ్ళీ వీలైతే ఇక్కడికి వద్దాం. ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయం. సరే, మొదటి నుంచి చదువు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా. ఇందాక భాగ్యం ఎవరికి వచ్చింది అన్నారు? ఆయన గుమ్మంలోకి ఎవరు రావాలి? నీతిమంతులు. ఎవరా నీతిమంతులు? విశ్వాస మూలముగా ఉన్నవారు నీతిమంతులు. ఇంతగా ఎవరిని విశ్వసించిన వారు? ఇప్పుడు మనం క్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు. అయితే ఈరోజు ఇక్కడికి ఉండే అవకాశం మనకే లేదు అమ్మ. తర్వాత తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. ఈ మాట చూడాలి. దేవునితో ఏం కలిగి ఉన్నామంట? ఈ గమనించాలి. దేవునితో సమాధానం కలిగే భాగ్యం ఇచ్చాడట. తర్వాత 2వ వచనం, మరియు మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుణ్ణి ఏం చేస్తాం అమ్మ? దేవుణ్ణి ఏం చేస్తాం? ఓకే, ఒక్క మాట. ఒకసారి ఆదికాండం 6 అధ్యాయం 8వ వచనం. ఒక్కసారి ఆదికాండం 6 అధ్యాయం 8వ వచనం. 6 అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు ఆది అంటే దేవుని దృష్టి యందు అతను ఏం పొందాడట? కృప పొందినవాడు. కృప పొందినవాడు అంటే దేవుని కృప ఎవరి మీద ఉంది? అంతే కదా. కృప పొందినవాడంట. ఎవరో? నోవహు. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఎఫెసీ రాసిన పత్రిక 2 అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు. యేసు ప్రభు ద్వారా మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే పరలోకంలో కూర్చోబెట్టాడని మాట వాడాడు. తర్వాత చూద్దాం. ఇది అండర్లైన్చింది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే. నోవహు ఎలా రక్షించబడ్డాడో అదనమాట.
ఓకేనా? ఆ కృప క్రియలు బట్టి కాదంట, అది కేవలం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు, ఆయన కృప పొందాడు. అందుకే ఆ కృప ద్వారా ఆయనకి ఏం కలిగింది, ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. అదే మాట చెప్తుంది, ఇది మీ వలన కలిగినది కాదు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏం కలిగారు అంటే ఇప్పుడు కూడా మనకి ఏముంది, ఆ కృప ద్వారా రక్షణ పొందాం. కృప ద్వారా మనం రక్షణ పొందాం. నోవాహు కృప ద్వారా జలప్రలయం నుండి రక్షణ పొందాడు. ఇప్పుడు మనం కూడా ఏమన్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆ కృప లేకపోతే మనకేమి లేదు, రక్షణ లేదు. తర్వాత ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే మనం క్రియల వల్ల చేసాం కనుక ఇక్కడికి వచ్చామని అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు రోమపత్రిక 5:2 ఏమంటున్నాడు, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండుడి. ఓకేనా అమ్మా? నోవాహు కృప పొందాడు కనుక వాడలోకి ప్రవేశం దక్కింది. ఇప్పుడు మనకే కృప దొరికింది. ఎవరా కృప? యేసుక్రీస్తు అన్నమాట. ఇప్పుడు ఆ కృప ద్వారా ఈ కృపయందు ప్రవేశము గలవారమే, ప్రవేశం దక్కిందట, మనకి ప్రవేశం దక్కిందట. ఓకేనా? ప్రవేశము గలవారమే. అందులో ఏమై ఉండాలి మనం? ఇప్పుడు వాడలోకి వెళ్ళి నిలబడితే పర్లేదు, మళ్ళీ బయటకు వస్తే మరణం అన్నమాట. రైట్. ఇప్పుడు నిలిచియుండుడి అన్నాడు. ఎఫెసీ పత్రిక 3:12. ఎఫెసీ పత్రిక 3:12. ఆయన యందలి, అది యేసుక్రీస్తునందు విశ్వాసము చేత, ఈ మాట చూడాలి, ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలుగుచున్నది. చూసారా గొప్ప మాట? ఎలాంటిదంట? భయం లేనిది, ధైర్యము కలిగి. అసలు నిజంగా దేవుని సన్నిధికి రావాలంటే మనకి ఎంత ధైర్యం కావాలి? అసలు మనం దేవుని సన్నిధికి రావాలంటే ఎంత ధైర్యం కావాలి? కానీ ఆ మాట చూసారా, ధైర్యము కలిగి నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి కలిగింది. మనల్ని బట్టి రాలేదు, ఇది ఆయన బట్టి వచ్చింది. అందుకే మనం ఈరోజు ఇక్కడ ఈ ప్రవేశంలో మనం ఉన్నాం. ఎబ్రీ పత్రిక 10:19. ఎబ్రీ పత్రిక 10:19. మనసు పెట్టాలి. సహోదరులారా, చూడండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఇందాక ఎఫెసీ పత్రికలో ఏం చదువుకున్నాం? రోమపత్రికలో ఏం చదువుకున్నాం? ఆ కృప ద్వారా మనకు ప్రవేశం దక్కింది అనుకున్నాం. రోమపత్రిక 5:5. ఎఫెసీ పత్రిక ఏమన్నాడయ్యా అంటే, మనము ధైర్యము గలవారమే, నిర్భయులమే, ఆయన ద్వారా ఈ భాగ్యం దక్కిందని ఎఫెసీ పత్రిక చదువుకున్నాం. ఇంతకే ఆ ధైర్యం నిర్భయంగా మనకు వచ్చిన అవకాశం ఏంటయ్యా అంటే, ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. ఏది? ఆయన రక్తము వలన, అదనమాట, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ఆయన పరిశుద్ధ స్థలానికి చేరే భాగ్యం, ప్రవేశించే ధన్యత, ధైర్యాన్ని మనకు వచ్చిందంట. ఓకేనా? లేకపోతే ఇక్కడికి వచ్చే అవకాశం మనకే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అంటే ఇప్పుడు ఆయన కృప ద్వారా మనకే ఈ రక్షణ భాగ్యం, ఆయన సన్నిధికి వచ్చే ధన్యత మనకే దేవుడు మనకు అనుగ్రహించాడు. రైట్. 9:24. 9:24. అందువలన, అంటే ఆ మాట వాడాడంటే నిజము కాని పరిశుద్ధ స్థలం ఉంది. అది ఇందాక చెప్పిందే. ఏది? సొలొమోను గారు కట్టింది. ఎందుకంటే భూ సంబంధమైంది అది. అమ్మా, ఆ నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి
హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. ఇందాక దినవృత్తాంతాల 2వ గ్రంథం 35 చదివి చూసారా? అది కేవలం ఇశ్రాయేలు వారికి మాత్రమే భాగ్యం దక్కింది, లేవీయులకు మాత్రమే దక్కింది ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళటం. కానీ యేసు ప్రభు ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశం లేదట. ఆయనకి ఆ స్థలానికి వెళ్ళలేదు. ఎందుకనేది అక్కడే చెప్పాడు. ఏది హస్తకృతములైన పరిశుద్ధ స్థలం, మనుషులు కట్టిన పరిశుద్ధ స్థలం, అందులోకి వెళ్ళలేదంట ఆయన. తర్వాత చూడండి, కానీ ఈ మాట చూడండి, ఇప్పుడు 5 అండర్లైన్ చేయండి. మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు, దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందు ప్రవేశించాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పరలోకంలో. దేవుడు ఎక్కడున్నాడో? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి యేసు ప్రభు ప్రవేశించాడట. ఎందుకు ప్రవేశించాడు? మన కొరకు. ఓకేనా? మన కొరకు. ఇప్పుడు మనకు కూడా ఆ ప్రభు దగ్గరికి ఏమొచ్చింది? ప్రవేశం వచ్చింది. ఎలా వచ్చింది? కృప ద్వారా వచ్చింది అనమాట. ఓకేనా? కృప ద్వారా మనకు ఆ భాగ్యాన్ని వచ్చింది. కనుక ఈ కృపలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. తొలగిపోకూడదు, పడిపోకూడదు. ఒకవేళ పడినా మళ్ళీ లేవాలి. పడిపోవా అంటే ఒకసారి మన జీవితాల్లో పడినా కూడా మనం ఏమవ్వాలి? లేవాలి. లెగిస్తేనే మళ్ళీ అందులో ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే హెబ్రీ పత్రిక 4 వచ్చాడు. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మనసులో పెట్టండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. మొదటి వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉంది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముందు పెట్టాలి. ఒక ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు మనం విన్నది ఒక భాగం, ఇప్పుడు మనం వెళ్ళబోతుంది మరొక భాగం. ఈ రెండు చాలా అవసరం. ఇక్కడ ప్రవేశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆయన యొక్క విశ్రాంతి అనే మాట వాడాడు. ఆయన యొక్క విశ్రాంతి అంటే దైవానికి కూడా ఏముందని చెప్తున్నాడు. ఇక్కడ విశ్రాంతి ఉంది. ఈ గ్రంథాన్ని ఎట్లాగ ఉంచండి. మత్తయి సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండేను. విశ్రాంతి దొరకనందున ఒక్కసారి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు? అపవిత్రాత్మ అంటే సాతాను గురించి మాట్లాడుకున్న మాట. ఇందాక మన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? ఆయన యొక్క విశ్రాంతి అని చదువుకున్నాం. అంతేనా? ఆయన యొక్క అంటే దైవానికి కూడా ఏముందని మాట ఉంది? విశ్రాంతి అన్నాం. అది ఏంటన్నది మనం ఇంకా వివరించుకోలేదు, చెప్పుకుందాం. అయితే అపవాదికి కూడా ఏం కావాలి? అది నేను అంటాను. అపవాది కూడా ఏం వెతుక్కుంటున్నాడు? విశ్రాంతి వెతుక్కుంటాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని మరలా 43 వచ్చు మరలా చదువుతాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే ఒక వ్యక్తిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిందట. అంతకుముందు దానికి విశ్రాంతి ఏది? ఆ మనుషుడే. ఎంతగా మనుషుని విడిచిపెట్టిన తర్వాత ఏమి లేదు దానికి? మరో మనుషుడు దొరకలేదు బహుశా. అంటే అప్పటి వరకు అపవాది ఎక్కడుంది? ఇప్పుడు ఆ మనుషులు ఉండటమే దానికి విశ్రాంతి. ఆ మనుషుల్లో ఉండటమే దానికి విశ్రాంతి. ఎవరికే? అపవాదికి. అమ్మా ఇప్పుడు చూడండి, అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండేను. విశ్రాంతి దొరకనందున అండర్లైన్ చేసుకోండి. ఏది లేదంట? విశ్రాంతి దొరకనందున
నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి. ఒకసారి ఎందాక విడిచిపెట్టింది ఎవరినే, ఇప్పుడు ఏమంటుంది తెలుసా? అదే నా ఇల్లు అంటుంది. అంతే కదమ్మా. ఇప్పుడు ఆ మనిషిని ఏమంటుందంటే నా ఇల్లు అదే అంటుంది. ఎవరినే? ఆ విడిచిపెట్టి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా నేను వెళ్ళి చూడండి, నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి. అంటే దాని అర్థం ఏంటంటే అది బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినప్పుడు ఇతను ఏం చేసుకోవాలి? అమ్మా, ఇతను ఏం చేసుకోవాలి? ఒక మాట చెప్తాను. ఇతను ఏం చేసుకోవాలో తెలుసా? 8 అధ్యాయం, మత్తయి సువార్త 8 అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 8 అధ్యాయం 19వ వచనం ఈ మాట. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను. ఒక శాస్త్రి వచ్చాడట. ఒక శాస్త్రి వచ్చి అన్నాడు, ప్రభువుని అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినను నేను వచ్చేస్తానయ్యా అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెంబడిస్తానయ్యా అంటున్నాడు ఆయన. ఎవరో? శాస్త్రి. అంటే జ్ఞానుడు, ఒక పండితుడు, ఏం సామాన్యుడు కాదు ఈయన. ఇప్పుడు చదువుదాం. అందుకు యేసు అండర్లైన్ చేయండి, నక్కలకు బొరియలు అంటే గుంటలు ఉన్నాయని, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ. అండర్లైన్ చేయండి. అంటే ఆకాశ పక్షులు విశ్రాంతి పొందడానికి ఉన్నాయి, నక్కలు విశ్రాంతి పొందడానికి చోటు ఉన్నాయి. ఇప్పుడు చదవండి. మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తుకు కూడా ఏం కావాలి? ఆ మాట బట్టి తలవాల్చుకోవటం అంటే దాని అర్థం ఏంటి? విశ్రాంతి పొందటమే కదా. అంటే యేసు క్రీస్తు వారు విశ్రాంతి పొందాలి అంటే అపవాది ఏం చెప్పింది ఇందాక? ఆ మనుషుడే దానికి విశ్రాంతి. యేసు ప్రభు కూడా ఎవరు తలవాల్చుకోవాలంటే చోటు ఎక్కడ? లోకం ఇవ్వలేదే. ఎవరు ఇవ్వాలి? మన హృదయాలు ఇవ్వాలి. మనమే ఆయనకి చోటు ఇవ్వాలి. అందుకే ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించాలి. అవునా కదంటారా? ఇంతకే ఈ అపవాది బయటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రభువుని ఆహ్వానిస్తే సరిపోతును. ఎవరో? అదనమాట. అంటే మొత్తం మీద ఇల్లు ఉందండి, కొత్తగా కట్టిన ఇల్లు ఉంది. ఆ యజమానికి ఆ ఇల్లుతో పని లేదు. ఏం చెయ్యాలి? అతనైనా వాడుకోవాలి, లేదు ఎవరికొకరికి ఏం చెయ్యాలి? రెంట్కి ఇవ్వాలి. ఒకవేళ కొత్త ఇల్లు కట్టేసి అలా వదిలేయడానికి ఏమైపోద్ది? పాడైపోద్ది. వాస్తవే కదా. ఇప్పుడు ఈ దేహం దేవునిది, కానీ నరుడు ఏం చేశాడు? దెయ్యానికి ఇచ్చాడు. దెయ్యం వచ్చి ఏం చేసింది? విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడు ఈ దెయ్యం ఏదో బయటికి వెళ్ళింది అనుకోండి, అప్పుడైనా ఎవరిని ఆహ్వానించాలి? ఇతను అదండి యేసు ప్రభుని ఆహ్వానించాలి. ఇతను ఏం చేశాడు? ఆయనకి విశ్రాంతితో పని లేదు, ఆయన తలవాల్చుకోవడానికి ఇవ్వాల్సిన పని లేదు అనుకుని ఈయన ఏం చేశాడు? సిద్ధం చేసుకున్నాడు. కానీ అంటే ఖాళీ బోర్డు పెట్టుకున్నాడు తప్ప. ఓకేనా? ఇంకో పాయింట్ చెప్తున్నాను. అపవాదిని పిలవక్కర్లా. ఇది అండర్లైన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే జగత్తులో చూడండి, దరిద్రాన్ని పిలవక్కర్లా, అదే వచ్చేస్తుంది. బూడిదని పిలవక్కర్లా, ఆ ధూళి ఆటోమేటిక్గా ఏమవుతుంది కదా. ఒక విషయం ఆలోచన. ప్రభుని పిలవాలా లేదా? పిలవాలి. ఎందుకని? హృదయమైన తలుపు దగ్గర ఏం చేస్తాడు ఆయన? అప్పుడు ఎవరు తీయాలి? అంతేగాని ప్రభు తీసుకుని వచ్చాడు. కానీ అపవాది ఏంటో తెలుసని తీసుకుని వచ్చేస్తాడు. అది ఇప్పుడు దొంగడు ఏం చేస్తాడు? బద్దలు కొట్టుకుని వస్తాడు, అంతేనా? కానీ ప్రభు అలా బద్దలు కొట్టుకుని వచ్చేవాడు కాదు. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడయ్యా అంటే, విడిచొచ్చాను కదా, అదే నాకు విశ్రాంతి కదా, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మళ్ళీ ఏం చేశాడు? తిరిగి నా ఇంటికి నేను వెళ్తానని చెప్పి తర్వాత 12:44 కింద చూడండి, 44 వచనం. విశ్రాంతి దొరకనందున నేను వదలి వచ్చిన ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి అయ్యాన్ని ఏం చేసుకోవాలి? ఎవరికొకరికి ఇచ్చేస్తే అదనమాట. ప్రభుకి ఇచ్చేస్తే నాకు చోటు లేదు కదంటే బయట ఉంది. అది ఆ అమర్చియుండుట చూచి వెళ్ళి
తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చిందంట. అంటే ఇప్పుడు చెప్పాలి, ఒకప్పుడు ఒకడే, ఇప్పుడు ఎంతమందిని తీసుకుని వచ్చాడు అంటే ఇప్పుడు ఏడు దెయ్యాలు, ఇది 8 దెయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు 8 దెయ్యాలకి విశ్రాంతి ఎక్కడ? అదనమాట. అంటే ఇప్పుడు దేవునికి చోటకపోతే దెయ్యాలు శ్మశానంలో లేవు, మన దేహంలోనే. అదనమాట. ఒక్కటే అనుకున్నామంటే దానికి బలం ఎక్కువ, దానికి స్నేహితులు ఎక్కువ. ఇప్పుడు చెడ్డవారికి స్నేహితులు ఎలాగే ఎక్కువ, అపవాది కూడా ఎవరున్నారో స్నేహితులే. ఇప్పుడు చూసారా, 7 తీసుకుని వచ్చి తర్వాత ఈ మాట, ఆ 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చును, అవి ఎందులో? మనుషునిలోనికి ప్రవేశించి అక్కడ కాపురం వేసినంటే. కాపురం అనే మాటకి అర్థం ఏంటి? ఇంకా దాని అర్థం ఏంటంటే, కాపురం అనే మాట భార్య భర్తలకే కదా వాడతాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇంక దిష్టేసినాయి అనమాట. అర్థమైందండి? అందుకే చిన్న సమస్యగా ఉన్నప్పుడు విడిచిపెట్టుకుని వస్తే పర్లేదు, కానీ ఇవన్నీ మూట కట్టుకున్నాం అనుకోండి, పట్టుకున్నది ఒకటి. ఓకే, తర్వాత మాట చదువు. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి అది. అంటే ఇప్పుడు చివరి స్థితి ఏమైపోయింది? మొదట్లో ఒకటే, ఇప్పుడు చివరి స్థాయికి ఏమైపోయాడు? 7 వేధిస్తున్నాయి, 8 వేధిస్తున్నాయి. ఓకేనా? అంటే మన భాషలో చెప్పాలంటే ఒకప్పుడు ₹1,00,000 అప్పు ఉంది, ఇప్పుడు 8 లక్షల అప్పు ఉంది. ఏమైపోతాడు? బెంగటికి తెచ్చిపోతాడు. అలాగే ఆ మొదటగా ఉన్నప్పుడు ఏం చేయాలి? బహుశా దానికి బలం లేదు కదా అని బయటకు వచ్చింది. బహుశా ఆ బలం లేనప్పుడు ఇతను ఏం చేసుకోవాలి? బలవంతుడికి చోటు ఇవ్వాలి. ఏం చేసుకున్నాడు? ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? అదండి. అంటే మనల్ని పాడు చేసి ఎప్పుడు కూడా అవి సిద్ధంగా ఉన్నాయి. అందుకే వాటిని పిలవక్కర్లేదు, కానీ ప్రభువుని ఖచ్చితంగా పిలవాలి. అందుకే బలవంతంగా ఏం చెప్తలేదు కదా, ఎవరు వస్తారన్నాడు? నీతిమంతులకి అవకాశం అన్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఈ మాటలు మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ప్రభువు కూడా ఏముంది? ఇప్పుడు ఎబ్రీ పత్రికలకు వెళ్దాం. 4వ అధ్యాయం మనసు పెట్టండి. తీసరా చదవం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము. అంటే ఇప్పుడు ఆయనకి కూడా ఏముంది? అదే కదా అన్నాడు. అపవాదికి కూడా ఏముంది? విశ్రాంతి ఉంది, దాన్ని మర్చిపోవద్దు అండి. తర్వాత ఇక్కడ రండి. నిలిచి, ఒకసారి అది అయిపోలేదంట, నిలిచి ఉండగా, అది ఇంకా జరుగుతూ ఉంది అమ్మ. నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం, ఏది? విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండు. అంటే ఖచ్చితంగా మనం ఎందులోకి వెళ్ళాలి? ఆయన యొక్క విశ్రాంతులు అనే వాగ్దానంలోకి మనం ఉండాలి. ఒకవేళ ఆ వాగ్దానంలో తొలగిపోయే పరిస్థితి ఉందేమో జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. తర్వాత 2వ వచనం, ఇక్కడ 2 విషయాలు గుర్తు చేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం దగ్గరికి వెళితే దానికి ఇంకా క్లారిటీ ఉంటుంది మన సమయం భావాన్ని బట్టి. 4వ అధ్యాయం నేను వేస్తాను. ఇందాక మీలో అన్నాడు. మీలో అంటే ఎవరు? సంఘం. ఓకేనా? సంఘం గురించి మాట్లాడు. ఇందాక ఇప్పుడు ఏమన్నాడు? 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు అన్నాడు. వారు అంటే మరొకరు. ఎవరు వారు? ఇశ్రాయేలు వారికి దైవ గ్రంథం. ఆనాడు ఇశ్రాయేలు గ్రంథమేమో వారు అన్నాడు. ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీరు, మనము అనే పదాలు ఉంటాయి. ఆ 2 గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే వాక్యం చదువుతున్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో భయం కలిగి ఉండండి అని చెప్తున్నాడు మనకే. ఓకేనా? ఇప్పుడు చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త అంటే వారికి సువార్త ప్రకటించబడ్డదే, మనకు సువార్త ప్రకటించబడ్డది. అంతే కదా దాని అర్థం. ఇప్పుడు చదువుదాం. కానీ అండర్లైన్ చేయండి, ఇది చాలా 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 విలువైన పాయింట్. వారు ఎవరో? ఇశ్రాయేలు వారు. వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండవు. ఒకసారి వింటే సరిపోదు, వినిన వారితో ఏమవ్వాలి? ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటాం, చుట్టాలతో కలిసి ఉంటాం, పట్టాలతో కలిసి ఉంటాం కాదు ముఖ్యం. మనం ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే ముందు విన్న విశ్వాసులతో కలిసి ఉండాలి. అది సంఘం. ఇక్కడ కలిసి ఉండలేదనుకోండి, తర్వాత మాట అక్కడ చదవండి. గనుక విన్న వాక్యము
ఇదేంటి ఎంత ఆశ్చర్యం ఇది. విన్నారు దేన్ని? వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు, బాప్తిసం పొందారు. బాప్తిసం పొంది వినిన వారితో ఏమవ్వలేదు, కలిసి ఉండలేదు. కానీ విన్న వాక్యం ఏమైపోయిందంట, ప్రయోజనం లేకుండా పోయిందంట. అంత తీవ్రత. అందుకే వినిన వారితో ఏమై ఉండాలి, నువ్వెక్కడున్నా ఆ వినేని వారితో, విశ్వాసులతో కలిసి ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఆ విశ్వాసులతో కలిసి ఉండలేదనుకోండి, ఓకేనా, మనం ఎంత విన్నా కూడా, ఎంత భక్తి చేసినా ఏమైపోతాం, వాక్యమే వృధా అయిపోద్దంట. ఇంకొక విషయం ఇంకొక మాట చెప్తున్నాను నేను. కిందకి వెళ్ళాలి. విశ్వాసులు అనే మాటకు అర్థం ఏంటో తెలుసు, ఆయన స్వాస్థ్యం, దేవుని యొక్క ఆస్తి అంట. ఎవరు? విశ్వాసులు. అందుకే ఆ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టకూడదు. ఓకేనా? తర్వాత మాట చదువుతాం. ఈ మాట కాగా జగత్ పునాది వెయ్యబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఒకసారి వారు నా విశ్రాంతిలో, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, ఇది అండర్లైన్ చేయండి. మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో ఏముంటుంది? ఆదికాండం 2వ అధ్యాయంలో ఏముంటుంది? ఒకసారి వెళ్దాం, ఒకసారి త్వరగా 2వ అధ్యాయం తీసారా? మొదట వచ్చింది ఏది? సృష్టి అయిన తర్వాత ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడ్డది. అంతే కదమ్మా. అంటే సృష్టి దేవుడు ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. తర్వాత దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, ఎన్ని రోజులు పట్టిందన్నట్టుంది? మీరు నమ్ముతారు దాన్ని? గ్రంథం ఉంది కదా, మరి నమ్మాలి కదా అని మీరు అనుకోవచ్చు. దేవుడికి సృష్టి చేయడానికి 7 రోజులతో పని లేదు. దానికి రుజువులు చూపిస్తాను. మరి ఎందుకు రాయించాడు అక్కడ ఎందుకు రాయించాడు? ఏది? 7వ దినములో తన పని ఏం చేశాడంట? సంపూర్తి చేశాడు. నేను వివరిస్తాను, చెప్తాను. ఇది రాసింది మోషే. ఎవరో? ఆదికాండాన్ని రాసింది ఎవరు? మోషే. కాలానికి 7వ దినం నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి, ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఆదికాండం అధ్యాయంలో 2500 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ శనివారాన్ని ఆరాధన చేసినట్టు ఒక్కటి ఉండదు. ఓకేనండి? మీకు ఎక్కడ ఉండదు. ఒకవేళ శనివారం ఖచ్చితంగా, అంటే కొంతమంది బోధ ఉంది కదా, ఎప్పటికీ మీకు ఉందా? లోకంలో చూడండి, శనివారం ఆరాధన చేయకపోతే పరలోక వెళ్ళమని బోధ ఉంది. యేసుప్రభు కూడా శనివారం ఆచరించాడు అంటారు. ఒక మాట, ఆ శనివారమే ఆరాధన చెయ్యాలి, చేయకపోతే నష్టం, పితరులు చేశారని అంటే నోవాహు ఎక్కడ చేశాడు చెప్పాలి. అంతే కదండి. నోవాహు ఏం చేశాడు? మరి వాడలో ఉన్నప్పుడు ఇది శనివారం తెలియాలంటే ఏం తెలియాలి? ఆ సూర్యుడు చంద్రుడు కనపడాలి. మరి ఏది లోపల ఉన్నవాడికి? మరి అంటే దాని అర్థం ఏంటి? ఏ రోజు ఎలా చేశాడు అక్కడ? లేదు. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే అప్పటికి ఈ సిస్టమ్, ఈ ఆజ్ఞ ఇవ్వలా. ఇందాక నోవాహుతో ఏమన్నాడు? నీతో నా నిబంధన స్థిరపరుదును అన్నాడు. ఏంటి నోవాహుతో నిబంధన? వాడ కట్టడం. ఆదాముతో నిబంధన ఏంటి? పండు తినొద్దని. అబ్రహాముతో నిబంధన ఏంటి? సున్నతి ఆచరించమని. మోషేతో నిబంధన ఏంటి? ధర్మశాస్త్రం ఇవ్వటం. క్రీస్తుతో నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన. ఇది నిబంధనలు అన్నీ కలిపేస్తే కుదరదు. మనం ఇప్పుడు ఏ నిబంధన కింద ఉన్నాం? అందుకు నోవాహు నిబంధనతో పని లేదు, వాళ్ళకి వెళ్ళవలసిన పని లేదు. అబ్రహాం గారి ద్వారా సున్నతి పొందవలసిన పని లేదు. ఇంకెవరు ఉన్నారు? ఆదాముతో పండు తినొద్దు అన్నాడు కదా, అంత మాత్రాన్ని యాపిల్ పండ్లు మానేయవలసిన పని మనకే లేదు. ఎందుకంటే పండుగకు సంబంధించిన నిబంధనలు మనం ఇప్పుడు ఎవరి నిబంధనలో ఉండమనం? అది క్రీస్తు నిబంధనలు ఉండగా క్రీస్తు ఏం చెప్పాడు అది చెయ్యాలి, క్రీస్తు ఏది వద్దు అన్నాడు దాన్ని పక్కన పెట్టాలి, అంతే. ఓకేనమ్మా. ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూడండి. 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటిని 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించెను. అంటే దేవుడు ఏం చేశాడంట? విశ్రమించెను. అంతే కదా మాట ఉంది. అంటే ఈ మాట ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఎందుకు పెట్టాడు అంటే వివరిస్తాను నేను. ఎబ్రీ పత్రిక దగ్గరికి వచ్చండి, క్లారిటీ వచ్చేస్తుంది. 3వ వచనం. కాగా అక్కడ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఆది అంటే ఏమిటి? సృష్టి.
జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ అంటే సంపూర్తి చేశాడా లేదా? ఆయన కార్యాలన్నీ ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. తర్వాత ఈ విశ్రాంతిని గురించి ఒకసారి ఈ చాలా జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆయన యొక్క విశ్రాంతి అంతేనా? ఇక్కడేమన్నాడు? ఈ విశ్రాంతి అంతేనా? ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేస్తున్నట్లు. ఈ విశ్రాంతి ఏంటి? ఆయన విశ్రాంతి. వీరు నా విశ్రాంతిలో ఏమవరో ఒకసారి. ఇశ్రాయేలు వారు శనివారం అని విశ్రాంతి దినాన్ని ప్రవేశించారా లేదా? అది నేను అంటున్నాను. అంటే ప్రవేశించారా, ఆచరించారా లేదా? ఇప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలోంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రవేశించారా లేదా? శనివారం ఆచరించారా లేదా? ఆచరించారు. అది కాలములలో వారానుకున్న దినం గురించి మాట్లాడిన విశ్రాంతి అది. అంతేగాని ఆయన యొక్క విశ్రాంతి కాదు అది. కాలములు దినములు ఎవరికే? ఆయనకి అక్కర్లేదు కదా. మా కాలములు దినములు ఎవరికయ్యా అంటే మనకే. అందుకని విశ్రాంతి దినం మీరు ఆచరించండి అని అన్నాడు. ఎవరినే? ఇశ్రాయేలు వారి. కానీ ఆయనకేముంది? విశ్రాంతి ఉంది. ఏంటి ఆ విశ్రాంతి? చెప్తాను నేను. ఆయన విశ్రాంతి ఏంటి చెప్తాం. క్రిందకి రండి ఇప్పుడు. కానీ ఇశ్రాయేలు వారు నా విశ్రాంతులు ఏమని చెప్పాడు? ప్రవేశించారని చెప్పేశాడు ఆయన. ఓకేనా? ఇంతగా విశ్రాంతి ఏంటో తెలుసండి? కానాను దేశం చేరటం. ఇశ్రాయేలు వారు ఎక్కడ చేరాలి? ఇప్పుడు కానాను దేశానికి చేరితేనే వాళ్ళకి విశ్రాంతి. అప్పటి వరకు వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు అంతేనా? అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. కానాను దేశం చేరాక వారి యొక్క సొంత ఇండ్లు అంతేనా, సొంత తోటలు ఉన్నాయి. అందుకు సొంత స్థలం ఉంది కనుక వారు విశ్రాంతి పొందారు. కానీ చాలామంది ఏమయ్యారు? అరణ్య ప్రయాణంలోనూ చనిపోయారు చాలామంది. కొంతమంది మాత్రం ఏమయ్యారు? ప్రవేశించారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. అలాగే మనకు విశ్రాంతి ఏంటి? మనకు విశ్రాంతి ఏంటి చెప్తాను. ఇది ఎట్లా ఉంచండి అంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతే గౌరవం. యెషయా గ్రంథం 57 అధ్యాయం 2వ వచనం. ఒకటో వచ్చిన చదవండి. అందుకని నేను మాట చదువుతుంటా. మళ్ళా చదవండి. భక్తులైన వారు భక్తులైన వారు ఏమైపోతున్నారు? తీసుకుని తర్వాత చూడండి ఎక్కడ తీసుకుపోతున్నారు? కీడు చూడకుండా. అది అంటే ఇప్పుడు భక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? విశ్రాంతులకు. ఎప్పుడు వెళ్తారు వాళ్ళు? మరణించిన తర్వాత. అర్థమైంది మీకు? అసలు విశ్రాంతి ఎప్పుడు? అది దాని గురించి చెప్పిన మాట అది. అమ్మ ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం త్వరగా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు తర్వాత ధన్యులను వ్రాయమని పరలోకముడు ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే అండర్లైన్ చేయండి. వారు అది ఎక్కడ? భూమి మీద. ఓకేనా? భూమి మీద ఏం చేస్తున్నాం? ప్రభువునందు ప్రయాసపడుతున్నాం, కుటుంబాల కోసం ప్రయాసపడుతున్నాం అంతేనా? ఇప్పుడు చూడండి, మరణించిన తర్వాత ఏది మానుకున్నాం? అంతే ఉన్నంతసేపు. అందుకే శనివారం వాళ్ళు ఆచరించారు, కానీ కానాను దేశం వెళ్ళాలి వాళ్ళు. ప్రతి శనివారం వాళ్ళు ఆచరించారు విశ్రాంతి దినం, కానీ కానాను దేశం వెళ్ళేంతవరకు వాళ్ళకి ఏం లేదు? విశ్రాంతి లేదు. ఇది భూమి మీదే. ఓకేనా? ఆయన యొక్క విశ్రాంతి అన్నాడు చూసారా? ఆయన యొక్క విశ్రాంతి అన్నాడు, అది పరలోకం. ఓకేనా? ఒక మాట, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడా లేదా? వచ్చి తన కార్యాలు జరిగించాడా లేదా? జరిగించి ఎక్కడికి వెళ్ళాడు? అంతే కదా, అదే కదా. ఇది ఆ పరలోకం చేరటమే ఆయన విశ్రాంతి. ఆయన వచ్చాడు, కార్యాలు చేశాడు, వెళ్ళి అక్కడ ఉన్నాడు. అది ఆయన యొక్క విశ్రాంతి. అమ్మా ఇప్పుడు చదవండి.
వారు తమ ప్రయాసములు మాని అది విశ్రాంతి పొందుదురు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, పాత నిబంధనలు ఉన్నవారు భక్తులు కూడా ఎక్కడున్నారో. అందుకే కదా అబ్రహాము ఇతడు నెమ్మది పొందుచున్నాడని చెప్పాడా లేదా? చనిపోయినాడు. అమ్మా ఇప్పుడు ప్రభునందు మృతులు పొందిన వారు కూడా ఎక్కడున్నారో? విశ్రాంతిలో ఉన్నారు. ఇంతగా విశ్రాంతి ఎక్కడ? అంతేనండి. ఒక మాట చెప్పాలంటే పరదేశం అనుకుందాం కాసేపు, అంతే కదా, పరదేశం అనుకుందాం, తర్వాత పరలోకమే. ఓకేనా? ఇప్పుడు ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం త్వరగా చదువు, త్వరగా. దేవుడు ఏది ఇందాక మన ఆదికాండం 2వ అధ్యాయం చదివే, మళ్ళా విశ్రాంతి దినం అంటారని మళ్ళీ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త. 7వ దినం గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు, ఇదియుగాక, ఈ మాట ఇదియుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని. మరి 7వ దినంలోనికి ప్రవేశించారు, కానీ ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించలేదు. అర్థమైంది మీకు? అంటే సృష్టి దినాల్లోనికి ప్రవేశించారు, కానీ విశ్వాసంతో మృతి చెంది ఎంత చదువుకుని చూసారో భక్తులు విశ్రాంతిలో ప్రవేశించారన్నారే, ఆ విశ్రాంతిలోకి వెళ్ళలేదంట. ఎందుకు తెలుసా? అవిశ్వాసంతో ప్రవేశించలేదు వాళ్ళు. ఓకేనా? క్రిందకి చదవండి అక్కడ. కాగా ఎవరో కొందరు, అంటే కొందరికి ఏముంది? ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు. తర్వాత ముందు పాయింట్ ఎంతకాలం ఎందుకు ప్రవేశించలేదో తెలుసా? అవిధేయత అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది వాళ్ళు ఏం చేయలేదు, చేయవలసిన పని లేదు. ఇప్పుడు ఒక మాట ఇందాక దినవృత్తాంతాల గ్రంథంలో మాట చదువుకున్నాం, మీరు మీ పితరుల వలె అవిధేయులు కాక. అంటే పితరులు ఏం చేశారు? అవిధేయులుగా ఉండటం వల్ల దేవుని సన్నిధికి ఉండే అవకాశం వారికి కోల్పోయారు. ఒక్క మాట పేతురు పత్రిక, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అండర్లైన్. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము మరల ఏది జ్ఞాపకం చేశాడు? మనం ఎంత చదివేసుకున్నాం, కానీ మళ్ళీ దైవం ఆ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో చూడండి, నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా, పాయింట్ అర్థం చేసుకో, అక్కడ ఉన్నవారు విధేయులా అవిధేయులా? అదనమాట. అంటే లోకం ఎప్పటికీ ఎక్కువగా ఉండేది ఎవరయ్యా అంటే అవిధేయులు. అంటే ఇప్పుడు అవిధేయులైన వారి యొద్దకు, అనగా ఎవరి చెరలో ఉన్నారు? అపవాది చెరలో ఉన్నారు. ఉన్న ఆత్మల యొద్దకు ఎవరో? యేసుక్రీస్తు ఆత్మ ఎలాగెళ్ళి సువార్త ద్వారా నోవాహు ప్రకటించింది ఏంటి? ఓడలోకి వస్తే రక్షణ అని చెప్పాడు చూసారా? అదే ఆత్మరూపిగా వెళ్ళాడు ఆయన. ఆ సువార్తే ఆత్మరూపి అయిన వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది. అంటే ఇప్పుడు ఆ 8 మంది ఎవరు? విధేయులు. అవిధేయులు ఏమయ్యారు? చచ్చిపోయారు. విధేయులైన వారు ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఎవరో? ఆ మాట ఎందుకు వాడాడు? సొంత బిడ్డ అయి ఉండి, అంతేనా దాని అర్థం? ఇప్పుడు చూడండి, అసలు యేసుప్రభుకి ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. తాను పొందిన శ్రమల వలన, అసలు నిజం చెప్పాలంటే ఆ శ్రమల వల్ల ఏం నేర్చుకోవాలి? అవిధేయత నేర్చుకోవాలి. అంతే కదమ్మా. ఇప్పుడు నిజం చెప్పండి, సమస్యలు శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతామా దూరం అవుతాం మనం? అంతే కదా. దేవునికి ఏమవుతాం? దూరం అవుతాం. దూరం అవ్వటం ఏంటయ్యా అంటే అవిధేయత. యేసు ప్రభు అంతటి వాడికి, దేవుని కుమారుడైన ఆయనకి తాను పొందిన శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడంట? అంటే ఇప్పుడు మనకు శ్రమలు వచ్చుకోవాలి ఏం నేర్చుకోవాలని చెప్తున్నాడు అక్కడ?
అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి లోబడటమే. ఎన్ని దెబ్బలు పడ్డా, ఎన్ని ఇది పడ్డా, ఎన్ని కింద మీద పడ్డా మనం ఆ విధేయత నేర్చుకోవాలి తప్ప అవిధేయులు అయ్యామనుకోండి దైవానికి దూరం అవుతాం, పరలోకానికి దూరం అవుతాం. ఒకసారి చదవండి మాట, మరలా చదవండి మాట. అది విధేయత నేర్చుకున్నాడా అంత మాత్రమేనా? తర్వాత మాట 10వ వచనం అదే 9వ వచనం. మరియు అంటే పరిపూర్ణుడు ఆయన, సంపూర్ణ దేని బట్టి? శ్రమల వలన. ఆ మాటలన్నీ వివరించడానికి సరిపోదు కానీ దేవుని చేతే పిలువబడ్డాడంట ఆయన. ఈయన శ్రమల వల్ల దేవునికి ఏమై ఉన్నాడు? ఓకే, ఇప్పుడు యేసు క్రీస్తుకు విధేయులైతే మనకేం కలుగుతుంది? నిత్య రక్షణ. మన క్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్నాం అనుకోండి, లాభం మనక ఆయనక? అంతే కదమ్మా, లాభం మనక ఆయనక? ఇప్పుడు నోవాహు దేవుడు చెప్పు మాట వాడ కట్టమన్నాడంటే ఎంత పని అండి అది? ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటూ, ఒక మీటింగ్ అంటే 2 గంటలు అంటే నిజంగా మనకి ఎలాగుంటుంది? 2 గంటలంటే ఎంత నిప్పుల మీద కుప్పట్టుకుంటున్నాం చెప్పండి. ఆ 2 గంటలకి ఎంత బతిమాలుకోసి వస్తుంది చెప్పండి. అయ్యి బాబోయ్, నిజం వాస్తవం, ఒప్పుకుందాం, దైవ సన్నిధిలో ఒప్పుకుందాం, బయటికి వెళ్ళి కప్పుకున్న పర్లేదు. అంటే నేనని చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు శ్రమల్లో బాధల్లో ఈయన తట్టుకుని విధేయత నేర్పాడని మనం అనుకుంటున్నాం. నోవాహుని ఏం చెప్పాడు? వాడ కట్టరా అంటే అది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. కానీ ఆ కుటుంబం సహకరించింది కనుక ఎవరి పనికి సహకరించింది? అందుకే సహకరించిన వారు కూడా రక్షించబడ్డారు. మరలా చెప్తున్నా సుమా, మన కుటుంబం దైవం దగ్గర ఎట్టుకోపోతే రేపు పొద్దున బాధపడేది ఈ కుటుంబాన్ని బట్టే. ఇంకో మాట, నోవాహు అక్కడే వాడలో ఉండి తన కొడుకులు బయట ఉంటే ఎలాగుంటుంది? అయ్యా, తన కొడుకు బయట ఉంటే ఎలా ఉంటుంది అంటున్నానండి. ఇంకా జీవితం ఎందుకండి? ఖచ్చితంగా ఇంకొక మాట, అవసరమైతే మనం ఏంటంటే మన బిడ్డలైనా లోపల ఉండాలి, అవసరమైతే నేనైనా. అదే కదా నిజమైన భక్తి. ఇప్పుడు చెప్పండి, తన పిల్లల కోసం ఏం నేర్పాడైనా? విధేయత నేర్పాడు. అది నేర్పకపోతే రేపు పొద్దున బాధపడేది మనమే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా. ఏంటంట ఏం పొందడానికి? సిలువ మరణించటం వేరు, సిలువ మరణం పొందటం వేరు. ఇప్పుడు ఆ సిలువ మరణం పొందటంలో ఏం చూపించాడంట? విధేయత. అసలు ఎవడైనా ఎక్కుతాడా ఆ సిలువ దగ్గరికి? అమ్మా, నిజంగా చెప్పాలంటే దేవుని మందిరానికి వస్తుంటే మనకి ఎలాగుందంటే సిలువ వేసినట్టు ఉంటుంది. వాస్తవంగా దేవుని మందిరానికి వచ్చే మనసు ఎలాగుంటుంది? సిలువ వేసినంత కష్టంగా ఉంటుంది. కానీ ప్రభు మన కోసం ఏమి ఎక్కాడు? సిలువ మరణం ఎక్కి ఏం చూపించాడు మనకి? ఎవరండి నాన్న మీకోసం ఇదిగోరు ఇంత విధేయత చూపించాడు, శ్రమల్లో విధేయత చూపించాను, నాకు విధేయులైతే మీకు రక్షణ రా బాబా అని ఆయన అంటున్నాడు. అయ్యా, తర్వాత మాట చూడండి, అనగా సిలువ మరణము పొందినంత విధేయత చూపిన వాడే తన్ను తాను ఏం చేసుకున్నాడు? మరి ఆయన తగ్గించుకుంటే మనవా? దేవుడి దగ్గర రావడానికి మనం ఎంత తగ్గించుకోవాలి? అమ్మా, దేవుని దగ్గర రావాలంటే మనం ఎంత తగ్గించుకోవాలి? ఆ దేవుని దగ్గర రావటం, దేవుని మాట వినటమే మనం ఏమని చూపించినట్టు తెలుసండి దేవునికి. అంతే, మొదటంతే. ముందు మనం వచ్చాము అంటే విధేయులు అని అర్థం. లోపలికి ప్రవేశించామంటే మనం ఎవరండి? దేవునికి. అంతే. రాకపోతే అవిధేయులని అర్థం. రాకపోతే నష్టం ఎవరికి? బాగా. ఓకేనా? హెబ్రీ పత్రిక త్వరగా ముగించేద్దాం. ఓకేనా? 6వ వచనం. కాగా 4వ అధ్యాయం 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదన్న మాట నిశ్చయము గనక ముందు సువార్త విని వారు అవిధేయత చేత ప్రవేశించలేదు. అది నేను అంటుంటా. వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదయ్యా అంటే వారు ఏం చూపించారు? అవిధేయత. ఎవరు నష్టపోయారు? విధేయత చూపించిన వాడు ఏమయ్యాడు? అంతే, మన చేతుల్లోనే ఉంది అమ్మా, మన చేతుల్లోనే ఉంది. తర్వాత నేడు మీరు ఆయన మాట, అది ఇప్పుడు ఏది వినాలి? ఏది ఇది? ఇదిగో. అందుకే నోవాహు దగ్గర మొదలెట్టాడు. రెండవది రోమపత్రిక, హెబ్రీ పత్రిక, ఈ పత్రికలన్నీ ఎవరి మాటలో?
ఆయన మాటలు. ఇప్పుడు ఆయన మాటలు విని ఎడల మీ హృదయములు ఏం చేసుకోకూడదు, కఠినపరచుకోకూడదని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించాడు. ఇప్పుడు విశ్రాంతి దినం గొప్పదా, నేడని దినం గొప్పదా అంటున్నాడు అక్కడ. అర్థమైందండి? నేడను ఒక దినము గొప్పదా, విశ్రాంతి దినం గొప్పదా అని మళ్ళీ అంటున్నాడు. మరి నేడని ఒక దినం ఉంది కదా, దావీదు చెప్పాడు కదా అంటున్నాడు అక్కడ. దినాల గురించి దెబ్బలాట్లు కాదు ఇక్కడ, ఓకేనా? అది ప్రభు దినం. నేడనే దినం ఎవరి దినమో తెలుసండి? ప్రభు దినం, ప్రభు దినం. ఓకే, కిందకు వచ్చేద్దాం. తర్వాత యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల, ఏది కానాను దేశానికి వెళ్ళారు కదా, ఒకవేళ యెహోషువ వారికి కానాను దేశంలో విశ్రాంతి ఇచ్చిన ఎడల ఆ తర్వాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోను, మరి యొక్క దినమును గురించి చెప్పకపోను. మరి యొక్క దినం ఏది? దావీదు చెప్పిన దినం. ఏది ఆ దినం? నేడని దినం. అర్థమైందా మీకు? మొదటగా విశ్రాంతి దినం శనివారం, తర్వాత ఇశ్రాయేలు వారికి విశ్రాంతి ఏది? కానాను దేశం. ఇప్పుడు కానాను దేశంలో కూడా వాళ్ళకి ఏమి లేదు. అందుకు దావీదు ఏం దినాన్ని చూపించాడు? నేడని దినం. ఆ దినం ఏది? ప్రభు దినం. ఇంతగా ప్రభు దినంలో ఉన్నవాడే ఆయన యొక్క విశ్రాంతిలో ఉన్నట్టు లెక్క, ఓకేనా? ప్రభు దినములో లేనివాడు, ప్రభు మాట విననివాడు అపవాది విశ్రాంతిలో ఉన్నాడని అర్థం. అంతే కదా? మరి అపవాది కూడా ఏం పొందుతున్నాడో అది. ఇప్పుడు విశ్రాంతి పొందుతాడు, తర్వాత విశ్రాంతి ఉండదు ఆడికి. ఎక్కడ? నెమ్మది లేని చోటు ఉంది తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ ఆడు ఏం పొందుతున్నాడో ఇప్పుడు. అందుకే రెస్ట్ ఆడు తీసేసుకున్నాడు, తర్వాత బాధపడాలి. మనం ఏం చేస్తున్నాం? అపవాదిలాగా ఆలోచించి మనం ఏం చేస్తున్నాం? ముందు రెస్ట్ తీసేసుకుందాం అనుకుంటున్నాం, తర్వాత బాధపడేది మనమే. మనం ఇంకొక పాయింట్ చూపిస్తాను చూడండి, కిందకి రండి చెప్తాను. కాబట్టి దేవుని ప్రజలకు, అది అసలు పాయింట్. అది దేవుని ప్రజలకు ఏముంది? నిలిచి ఉన్నదంటే అక్కడ ఉంది. అది ఇక్కడ ఉండేది కాదు. అది అమ్మ ఆదివారం చాలామంది ఏమంటారంటే విశ్రాంతి దినం అని అనకూడదు, ప్రభు దినం. ఎప్పుడైనా సరే మన మాటల్లో ప్రార్థనలో కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ప్రభు దినం. అమ్మ తర్వాత చదవాలి. విశ్రాంతి నిలిచి ఉన్నది ఏందుకనగా అండర్లైన్చండి, ఇది మన పాయింట్. దేవుడు తన కార్యములను ముగించి, ఎంతకి ఎందుకు గ్రహించాడు? ఆదికాండం 2వ అధ్యాయం. దేవుడు అంతటి వాడు కూడా తన కార్యాలని ముగించి ఏం పొందాడు? విశ్రమించాడు. ఒక మాట, దాని అర్థం ఏంటంటే నిన్ను ఈ లోకానికి పంపాడు కనుక నువ్వు కూడా ఈ కార్యాలు ముగించి అప్పుడు విశ్రాంతి పొంది నా దగ్గర రా అన్నాడు. అది ఆయనకి. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయనకి విశ్రాంతితో పని లేదు, మనకి విశ్రాంతి ఇవ్వడానికి ఆయన ఏం చేయవలసి వచ్చింది? నాకు కూడా విశ్రాంతి ఉందని చెప్తున్నాడు ఆయన. ఓ మాట, మనకు శరీరం ఉంది కనుక యేసు ప్రభు కూడా ఏం తెలుసుకోవాల్సి వచ్చింది? అదనమాట. అంతే కదా? ఆలోచించాలి. అలాగా మనకి విశ్రాంతి కొరకు ఆయన యొక్క విశ్రాంతి అని చెప్పాడు ఆయన, ఓకేనా? తర్వాత అప్పుడు అర్థమైందా? తన కార్యాలు ఏం చేయాలంటే మనం చెప్పండి. తన కార్యాలు ఏం చేయాలి? ముగించి అప్పుడు విశ్రమించాలి. ముగించి ఇప్పుడు చెప్పండి, మన కార్యాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? మన కార్యాలు ఏమైనా ఉన్నాయా? 2 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక. ఒక మాట, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 9వ వచనం. ఓకేనండి, చదవండి ఒకసారి. ఆ మాట ఏమని చెప్తున్నాడో తెలుసా? కార్య అనుకూలమైన మంచి సమయము నాకు. దాని అర్థం ఏంటి? కింద గొప్ప ద్వారం ఏమై ఉందంట. దాని అర్థం ఏంటి? సువార్త ప్రకటించడానికే దేవుడు ఏం తెరిచాడంట? ఇందాక యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 2వ వచనంలో మాట చదువుకున్నాం. నీతి గల జనులు ప్రవేశించినట్లు ద్వారాలు ఏం చేయమన్నాడు? తెరవండి అంటాడు. ద్వారాలు ఏం చేయమన్నాడు?
తెరవండి అన్నాడు. అంటే ఇప్పుడు మనం సువార్త తెరిస్తే అప్పుడు మార్గాలు ఏమవుతాయి? తెరవండి. అప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. ఏది? కార్యానుకూలమైన మంచి సమయం నాకు అది. ఆ మంచి సమయం ఏంటి? ఆయన నాకు గొప్ప ద్వారము తెరిచాడు. దేనికి? సువార్త ప్రకటించడానికి. కొరింథీ 2వ పత్రిక 2:12 అక్కడ ఇదే మాట వాడాడు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు, అది క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఆయన ఏదట్టుకుని వచ్చాడు? అది పట్టుకుని వెళ్ళాలి కదా మనం. అమ్మా వచ్చినప్పుడు, నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, అక్కడ చెప్పాడు ద్వారము తెరిచాడంట. నువ్వు సువార్త పట్టుకుంటేనే ఏం తెరవబడుతుంది? అప్పుడు వారు ఆ ద్వారాల్లోకి వస్తారు. అంటే ఇప్పుడు మనం సువార్త పట్టుకోకుండా వాళ్ళు ఎలాగొస్తారు? ఇప్పుడు వెలుగు చూపించకుండా వెలుగులోకి ఎలాగొస్తారు? ఓకేనా? అంటే ఇప్పుడు నీతి గల ప్రజలు రావాలంటే ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది? అంటే ఇప్పుడు మనకి కార్యాలు ఉన్నాయి లేవా? ఇంకా లోపలికి వెళ్ళిపోమంటారా? అందరూ తమ సొంత కార్యములే, తర్వాత క్రీస్తు కార్యములు. ఇప్పుడు మన కార్యాలు ఏంటి చెప్పండి? అంతే కదండి. మరి ఇప్పుడు మన కార్యాలు ఏంటి? క్రీస్తు కార్యాలు. ఇప్పుడు క్రీస్తు కార్యాలు ఏం చెయ్యాలి? ముగించి, అంతేనా? అప్పుడు ఏం పొందుతాం? ఇప్పుడు యేసు ప్రభు కూడా తన కార్యాలు ఏం చేయించాడు? ముగించాడు. తర్వాత ఏమయ్యాడు? అలాగే మనకు కూడా ఏమని చెప్పాడు తెలుసా? అలాగే ఆ మాట చెప్పాడు అక్కడ. మన కార్యాలు కూడా ముగించిన తర్వాత మనకేం దక్కింది? ఇప్పుడు ఆ కార్యాలు కాకుండా, ఆయన కార్యాలు ముగించకుండా మనకు విశ్రాంతి దొరికే అవకాశం అయితే లేదు. ఎందుకు ఉండదు అంటే, ఒక్కొక్క మాట ఎందుకు ఉండదంటే, ఆయనకి ఏమై ఉండమని చెప్పాడు ఆయన కదా. అప్పుడు ఏం కలుగుతుంది అన్నాడు? అంతేనా? ఒక మాట, నన్ను జ్ఞాపకం చేసుకోమనే మాట, దాని అర్థం ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకోమనే మాటకు అర్థం ఏంటి? ప్రతి ఆదివారం ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు కదమ్మా. ఇప్పుడు దాని అర్థం ఏంటి? విధేయత చూపినట్టు. ఆ రొట్టె తింటే విధేయత చూపామని అర్థం. అక్కడ రొట్టె తినలేదనుకోండి, దాని అర్థం ఏంటి? అవిధేయతనే అర్థం. అర్థమైందండి? అవిధేయులు అని అర్థం. అంత ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఆయన చెప్పింది చేయటమే విధేయత. వాడగట్టంటే ఆయన ఏం అడగలా, కట్టాడంతే. అర్థమైందండి? కనుక మనకి ఇంకో ప్రశ్న వేయడానికి లేదు మనకి. ఎఫెసీ పత్రిక అపోస్తుల కార్యాలు 14 అధ్యాయం 2 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. 2 విషయాలు త్వరగా. 14 అధ్యాయం 22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలని వారిని, అది అంటే ఇప్పుడు దేవుని రాజ్యం ఏంటంటే బాప్తిసం పొంది అందులోకి వచ్చాం. మరి అక్కడికి వెళ్ళాలంటే శ్రమలు అనుభవిస్తే ఆ శ్రమలకి ఏం చూపించాలంట? విధేయులు అవ్వాలి. అప్పుడు వెళ్తామంట అక్కడ ప్రవేశం. అప్పుడు వరకు ఏం లేదు మనకి. ఏదో ఉన్నామనుకుని భ్రమలో బ్రతికేస్తున్నాం అంతే. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 14 చివర 22 అధ్యాయం 14 జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మములు గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. ఇది కొంచెం అర్థమైతే మీకు ఏదైనా పరలోకానికి సాదృశ్యమే కదా అమ్మా. జీవవృక్షమునకు హక్కు, జీవవృక్షానికి ఎవరంట? హక్కు గలవారే గుమ్మములు గుండా. ఎవరు వెళ్తారు గుమ్మాల గుండా? నీతిమంతులు. ఎవరా నీతిమంతులు? యేసుక్రీస్తుని విశ్వసించిన వారే నీతిమంతులు. ఓకేనా? ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని, అది అంటే తమ వస్త్రాలు ఏం చేసుకోవాలంట? ఉతుక్కోవాలి. ఒక మాట, తమ వస్త్రాలు ఉతుక్కోవాలి. ఆల్రెడీ ఇదే ప్రకటన గ్రంథంలో మంచి మాట ఉంటుంది. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 పెద్దలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అండి.
అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను. ఎవరు ఇప్పుడు ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని. ఇందాకేమనుకున్నాం? ఎవరికి హక్కు ఉంది? తమ వస్త్రాలు ఏం చేసుకోవాలి? ఎక్కడ ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల ఒక మాట, ఆల్రెడీ బాప్తిసం పొందాం, ఉతుక్కున్నామా లేదా? ఉతుక్కున్నప్పుడు మళ్ళా మనకు అంటుకుంటుందా లేదా? మళ్ళా అంటుకుంటే ఏం చేసుకోవాలి? మరి మళ్ళీ ఉతుక్కోవాలి మన జీవితాలు. దాని అర్థం అందుకే వాక్యము చేత, ఉదక స్నానము చేత దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? అది వాక్యానికి దూరం అయ్యావా మన బట్టలు మార్చిపోతాయి. వాక్యానికి దగ్గర అయ్యావా మన బట్టలు ఆయన ఉతుకుతున్నాడు వాక్యంతో. ఆలోచించేయండి. అందుకే వాక్యానికి వస్తే మంచిదో, వాక్యానికి దూరంగా ఉంటే మంచిదో ఆలోచించండి. మళ్ళా చెప్తున్నానమ్మా, లోకంలో ప్రభు లేకపోతే, ప్రభు లేకుండా ఏమున్నా జీరో. ఏమి లేకుండా ప్రభు ఉంటే చాలు. ప్రభు ఉంటే చాలు. ఎందుకంటే పరలోకం ఉంటుంది. దరిద్రుడికి భూమి మీద ఏమీ లేదు, కానీ పరలోకం ఏముంది? చోటు దొక్కింది. ధనవంతుడికి ఇక్కడ అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరు? ప్రభు. అంటే ప్రభు మన నమ్మలా. ఏం పోగొట్టుకున్నాడు? అది ఇప్పుడు కిందకు వచ్చండి. తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని ఏం చేసుకున్నారంట? వాళ్ళు తెలుగు చేసుకున్నారు. అది అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మన వస్త్రం ఎలాగ ఉండాలి? తెల్లగా ఉండాలంటే ఏం చేసుకోవాలి? వాక్యంతో ఏం చేసుకోవాలి? పొలుగా. ఓకే, ప్రకటన గ్రంథం చివరి మాట 21వ అధ్యాయం 27వ వచనం ముగింపుగా. గొర్రెపిల్ల యొక్క ఎవరు పడితే అలా వెళ్ళిపోరంట మళ్ళీ అందులోకి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఒకసారి ఎప్పుడు రాయబడతాయి? ఒకటి బాప్తిసం పొందితే రాయబడతాయి. రెండవది బాప్తిసం రక్షణ పోగొట్టుకుంటే తుడిచిపెట్టబడుతుంది, అంతే కదండి. రెండవది పిలిపి పత్రులు అంటాడు. ఈ సహకారుల పేర్లు అదనమాట. దేవుని పని కోసం, దేవుని కార్యాల కోసం చేసే పేర్లు అక్కడ రాయబడతాయి అంట. మరలా చెప్తాను, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలకి మీరు ఎంత వేసినా అక్కడ రాయబడం. అర్థమైందండి? నా బిడ్డలకు ₹1,00,000 ఇచ్చారనుకోండి, అది అక్కడ రాయబడదు. ఎందుకని? ఎవరికిచ్చావు? నా బిడ్డలకి ఇచ్చావు. అది నువ్వు అంత ఎందుకు ఇచ్చావురా అంటే దానికి ఏమి ఉండదు. ఇది ఇక్కడికి ఇచ్చిన వాళ్ళకి అక్కడ రాయబడదు, కానీ దేవుని పని కోసం ఇచ్చిందే రాయబడుతుంది. అందుకే పేద విధురాల కోసం ఎందుకు మాట్లాడాలి? అలాగే ఒక స్త్రీ వచ్చి ఆ విలువైన అత్తర వేసినప్పుడు ఎందుకు మాట్లాడాలి? పేదలు ఎల్లప్పుడూ మీతోటే ఉంటారా, కానీ నన్ను గణపరిచిన వాడిని నేను. దాని అర్థం ఏంటంటే ఆయన ఎరిగిన వారు ఆయన గణపరుస్తారు తప్ప ఆయన ఎరగని వారు ఆయన గణపరచరు కదా. అందుకని మనకు ఆ భాగ్యం ఇచ్చాడు అనమాట. అందుకే ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి. అందుకే దేవుని పనులో చెయ్యాలి, దేవుడి కార్యాలు మనం చేస్తేనే మనకు ఆశీర్వాదం. తర్వాత మాట ముగించేద్దాం, అయిపోయింది. కానీ నిషిద్ధమైనది ఏది, అసహ్యమైనది ఏది, అబద్ధమైనది ఏది జరిగించువాడెవడను ఎప్పటికి మాలతుంది. ఎక్కడైనా అబద్ధం ఆడొచ్చు, కానీ సంఘంలో అబద్ధం ఆడకూడదు. ఓకేనా? సంఘంలోకి ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడవాడు దేంట్లో ప్రవేశం లేదు. మనం లోకంలో అబద్ధం వేరండి, కానీ సంఘం దగ్గర ఏం ఆడకూడదు తెలుసా? అవునంటే అవును, అదనమాట. లోకం వేరు, ఎందుకంటే డబ్బులు లేవు, సీట్ అయిన వచ్చాడు. ఓకేనా? ఏమంటాం? లేవంటాం. నిజంగా మన వ్యక్తిగత జీవితాలు ఏదో బలహీనతలు, ఇబ్బందులు ఉంటాయి, వేరు. కానీ సంఘం ప్రభుది. అంటే అక్కడ ఆడి ఇక్కడ ఆడకూడదా అని కాదు, అక్కడ ఆడకుండా ఉంటాం మంచిదే, కానీ మన జీవితాల్లో కంట్రోల్ కష్టం. ఉంటాం మంచిదే, కానీ ప్రభు సంఘంలో ఎందుకు ఈ మాట అన్నానంటే, అననీయ సప్యర చేసింది ఏంటి చెప్పండి? అబద్ధమే కదా ఆడారు, అంతేనా? అననీయ సప్యర చేసింది ఏంటి? అది మరి అన్నీ ఏమి ఏరియాలో నష్టపోయారు. అందుకే సంఘం దగ్గరకు వచ్చాక మనం అనలేదని లేదా చెప్పి చేయలేదని ఈ భావాలు రాకూడదు. సంఘం అందుకే నిషిద్ధమైనది, అబద్ధమైనది జరిగించువాడు ఎక్కడున్నాడో బయట ఉంటాడు. ఓకేనా? జీవగ్రంథంలో రాసిన వాడు ఎక్కడుంటాడో లోపల ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం లోపల ఉండాలంటే ఇప్పుడు నేర్చుకున్న విషయాలే, బయట ఉండాలంటే నేర్చుకుని విడిచిపెట్టేటివే. అంతే కదా? వారు విన్నారు, కానీ విని దాన్ని ఏం చేయలేదు, వాళ్ళు నమ్మలేదు. విని వారితో ఏమవ్వలేదు,
కలిసి ఉండలేదు. కానీ కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం ఏమైపోయింది? ఇప్పుడు నోవాహుతో కలిసి ఉన్నారు కనుక 7గురికి రక్షణ వచ్చింది. ఇంతకు విన్నవాడు ఎవరు? నోవాహు. ఓడ కట్టమన్నది ఎవరినే? అంటే ఇప్పుడు ఈయన విశ్వాసే కాదా? ఈ విశ్వాసంతో 7గురు ఏమై ఉన్నారు? కలిసి ఉన్నారు కనుక రక్షించబడ్డారు. విన్న వాక్యం ఏమైంది? ప్రయోజనమైంది. ఒకవేళ ఈ నోవాహుని విడిచిపెట్టారనుకోండి, ఏమైపోదురు? నీకు చిన్న ఉదాహరణ మాట. అబ్రహాం ఎవరు చెప్పండి? విశ్వాసే కదా. లోతు అబ్రహాంని విడిచిపెడితే ఏమైపోయాడు? ఒకప్పుడు ఈయన విశ్వాసానే కదా వెంబడించాడు. ఆయన వెంబడించినప్పుడు ఇతను ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. అబ్రహాంని విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమైపోయాడు? కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అన్నా కదంటారా? కుటుంబం ఏమైపోయింది? అది అంటే అందుకే వినిన వారితో ఏమవ్వకూడదు? విడిచిపెట్టకూడదు. అదండి అమ్మ, వినిన వారు ఎవరో విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆ విశ్వాసుల ద్వారా, ఎందుకంటే విశ్వాసులు ఆయన స్వాస్థ్యం, ఆయన స్వాస్థ్యమే ఆయన కనుదృష్టి ఉంటుంది కనుక ఎప్పటికే ఓకేనా ఆశిస్తాను. అందుకే స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ మాట ఎందుకన్నాడంటే రక్తంతో కొన్నాడు మనల్ని. అందుకే ఆ రక్తంతో కొన్నప్పుడు మన రక్త సంబంధాలకు ఇచ్చే ప్రాముఖ్యత కంటే ప్రభు రక్తంలో ఉన్న వారికి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఓకేనా? కనుక మనకు ప్రవేశం దక్కిందే లేదా? దక్కింది. కృప ద్వారా మనకు ఆ ప్రవేశం ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రవేశంలో నిలిచి ఉండాలి. మనం కానీ నిలబడకపోతే పోగొట్టుకున్నాం అనుకోండి. ఆయన యొక్క విశ్రాంతులు కొందరు ఏమయ్యారు? అవిధేయత చేత వారు ఏమయ్యారు? పోగొట్టుకున్నారు. విధేయులైన వారు ఏమయ్యారు? రక్షించబడ్డారు. అలాగే మనం విధేయులు అవుతామా? మరణ పర్యంతం వరకు ఆ భాగ్యాన్ని పొందుకుంటాం. ఒకవేళ మనలో కూడా అవిధేయత మొదలైంది అనుకోండి, మనం కూడా ఏమవుతాం? పోగొట్టుకోండి. ఏది వాక్యంతో ఇన్ని పనులు చేసినా కూడా వారితో కలిసి ఉండకపోతే, విధేయత కలిగి ఉండకపోతే, శ్రమల్లో కూడా మనం విధేయులుగా లేకపోతే నష్టపోయేది మానవుడు. ఈ కొద్ది మాటలు మనం వెనుకల్లో ఫలించాలని కోరుతూ ప్రార్థన చేసి కార్యక్రమం ఉంచుకుందాం.